అందరికీ స్వాగతం. ఫాదర్స్ డే సందర్భంగా నాన్నను ప్రశంసిద్దాం. నాన్న కనిపించని అమ్మ. కొన్ని నెలల క్రితం తనికెళ్ళ భరిణి ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈ కవిత ఎవరు రాశారో కానీ నా కంట కన్నీళ్లు తెప్పించింది అంటూ నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే కవితను చదివి వినిపించాడు. అప్పటి నుండి ఈ కవిత అందరి మన్ననలు పొంది వాట్సాప్లో చక్కర్లు కొడుతూ కొడుతూ ప్రపంచం చుట్టేసింది. నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే 65 కవితల సమాహారం రాసింది పనసకర్ల ప్రకాష్ నాయుడు. తాను రాసిన నాన్నను నెత్తిన మోసి ఆకాశానికి ఎత్తిన శివుడు తనికెళ్ళ భరిణి అంటూ కృతజ్ఞత తెలుపుకున్నాడు రచయిత. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు అంటూ కవితను ప్రారంభించడమే ఒక వినూత్నం. ఇంట్లో అమ్మకు జీతం ఉండదు, ఏ రోజు సెలవు ఉండదు. నాన్న అహోరాత్రులు కష్టపడుతూ డబ్బు సంపాదిస్తాడు. కుటుంబం కోసం అమ్మ నాన్న ఇరువురు తప్పిస్తారు, శ్రమిస్తారు. ఇరువురి తపన శ్రమ సమానమే. అయినా అమ్మకి గుర్తింపు వస్తుంది, కానీ నాన్నకి గుర్తింపు రాదు. పిల్లలు అడిగిందల్లా అమ్మ వండి పెడితే కోరినవన్నీ కొనిపెడతాడు నాన్న. అమ్మ నాన్నల ప్రేమ సమానమే అయినా అమ్మకే పిల్లల ప్రేమ ఎక్కువగా దొరుకుతుంది. శరీరానికి ఎక్కడ దెబ్బ తగిలినా గాయమైనా అమ్మ అంటారు కానీ నాన్న అనరు. అప్పుడు నాన్న ఎందుకు గుర్తుకు రాడో తెలియదు. బీరువా నిండా అమ్మకు బట్టలుంటే నాన్న బట్టలు ఏ మూలకో కొన్నే ఉంటాయి. ఇలా కుటుంబంలో అమ్మకి అడుగడుగునా ఒక ప్రత్యేక స్థానం, ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు రాజీ పడని నాన్న, ఆధిపత్యం చెలాయించిన నాన్న కుటుంబంలో తన గుర్తింపు కొరవడి ఒంటరివాడై మానసికంగా కృంగిపోతాడు. చివరికి వృద్ధాప్యం వచ్చాక అమ్మైతే ఇంట్లో పనికి వస్తుంది, నాన్న ఎందుకు పనికిరాడు అనే భావన పిల్లల్లో కలిగితే నాన్న జీవోత్సవం కాక తప్పదు. జీవితంలో అన్ని సౌకర్యాలు లభించినప్పటికీ మానసికంగా సంతోషంగా ఉండలేడు నాన్న. వాస్తవానికి నాన్న లేనిదే అమ్మ లేదు, అమ్మ రాదు. నాన్నే ప్రథమం, నాన్నే ప్రధానం. సాధారణంగా కొడుకు అమ్మ తిన్నావా అని అడుగుతాడు, కానీ నాన్న తిన్నావా అని అడగడు. అమ్మ తిడుతుంది, కొడుతుంది, నానా చివాట్లు పెడుతుంది. వెంటనే అక్కున చేర్చుకుంటుంది, ప్రేమతో లాలిస్తుంది. నాన్న తిడతాడు, కొడతాడు, కానీ అక్కున చేర్చుకోవడం తెలియదు పాపం. అందుకేనేమో సమాజంలో నాన్న విలన్ అయ్యాడని అంటాడు కవి ప్రకాష్ నాయుడు. సూర్యుడు ఉదయిస్తేనే నమస్కరిస్తాం, అదే సూర్యుడు అస్తమిస్తుంటే పట్టించుకోము. నాన్న అస్తమిస్తున్న సూర్యుడు. మొట్టమొదట నాన్నకు నమస్కరించిన పిల్లలే నాన్న చివరి అధ్యాయంలో పట్టించుకోరు. నిస్వార్థపరుడు, కరుణామయుడైన నాన్న ఎందుకు వెనకబడ్డాడు అంటూ పదే పదే ప్రశ్నిస్తున్నాడు కవి ప్రకాష్ నాయుడు. నిజమే, తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో పిల్లలకు పట్టినంత వెనకబడ్డాడు అంటాడు. చివరికి ఈ కవితలో స్వయంగా కవి ఇలా సమాధానం చెబుతాడు. నాన్న వెనకబడిపోవడానికి కారణం ఒక్కటే, ఆయన మా అందరికీ వెన్నుముక్క కావడం అంటాడు కవి ప్రకాష్. ఎందుకంటే నాన్న కుటుంబం బరువు బాధ్యతలు మోస్తూ కుటుంబాన్ని నిలబెట్టడానికి శరీరానికి వెన్నుముక్కలాగా ఉంటాడు. అందుకే శరీరం లాంటి కుటుంబానికి వెన్నుముక్క కావడమే నాన్న వెనకబడపోవడానికి కారణం అంటూ చమత్కరిస్తాడు. సమాజంలో ఇప్పుడు భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబం కోసం ఇద్దరు శ్రమిస్తున్నారు. ఇద్దరూ డబ్బులు సంపాదిస్తున్నారు. అన్ని వేళల్లో కష్టపడుతూ అన్ని రకాల పనులు చేస్తూ బిడ్డలను పెంచుతున్నారు. ఇది తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని ఛేదించి వారిని దగ్గర చేసింది. నాన్న కూడా అమ్మలాగే బిడ్డల సపర్యలు చూస్తూ వారి ఆలనా పాలనా చూస్తూ లాలిస్తున్నాడు. అమ్మ పాత్ర నాన్న పోషిస్తున్నాడు. అమ్మ ప్రేమను నాన్న పంచుతున్నాడు. ఇది ఇంకా విస్తృతం అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. బాగుపడాలి కొడకా నువ్వు అని నాన్న మందలిస్తే నాన్నపై అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయిన పనసకర్ల ప్రకాష్ నాయుడు నాన్నపై కోపం తగ్గాక నాన్నపై పరిశోధన చేసి నాన్న
కనిపించని అమ్మ అంటూ అందించిన రిపోర్టే నాన్న ఎందుకో వెనకబడ్డాడు కవిత. చక్కటి గుర్తింపు లభించిన ఈ కవితను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 9వ తరగతి తెలుగు సిలబస్‌లో ప్రాజెక్ట్ వర్క్‌గా పెట్టింది. నాన్నలనే కాకుండా అమ్మలను, కొడుకులను, కూతుళ్ళను, ఆత్మీయులందరినీ ఆలోచింపజేస్తూ హృదయానికి హత్తుకునే ఆర్ద్రత కల ఈ చక్కటి కవితను కవయిత్రి రోహిణి సత్య బెంగుళూరు కన్నడం భాషలోకి అనువదిస్తే 'వై డాడీ హ్యాస్ ఫాలెన్ బ్యాక్' అంటూ ఇంగ్లీష్‌లోకి అనువదించారు ఎన్ఆర్ తపస్వి తెనాలి. నాన్నపై ఒక చక్కటి కవితను రాసిన కవి ప్రకాష్ నాయుడు గారు అభినందనీయులు. ఈ రచనను అందించిన జి. గంగాధర్ గారికి ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మీ అనుష గట్టు.